ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో అలజడి చెలరేగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద సుమోటోగా తీసుకోవాలని, అలాగే దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరితోటి ఒక విచారణ జరిపించాలని, దీనికి సంబంధించి న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించాలి లేదా సిబిఐతో విచారణకు ఆదేశించాలి. కోర్టు నేతృత్వంలో దీన్ని విచారిస్తే నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆరోపణలకు నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇక ఇదే కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి హిందూ మతానికి చెందినటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయటం జరిగిందని, కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిజాలను ప్రజలకు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఉంది, కాబట్టి విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొక వ్యక్తి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈయన ప్రముఖ రచయిత. సో ఈయన కూడా స్వామివారి ప్రసాదం కల్తీ జరిగింది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపించి నిజాలను ప్రజల ముందు ఉంచాలి అని చెప్పి ఆయన కూడా కేసు వేయడం జరిగింది. ఓవరాల్గా దీనికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలైనట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. కోర్టు నెంబర్ 3 ఐటమ్ నెంబర్ 63గా ఈ కేసు నమోదైంది. అయితే 3 పిటిషన్లని ఒకేసారి సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మిగిలినటువంటి పిటిషన్లను రేపు విచారణ జరిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం మీద చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 11 రోజుల దీక్ష అనంతరం ఆయన తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణే కొత్తగా కనిపెట్టినట్లుగా మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని, సాధారణంగా తప్పు చేసినటువంటి వాళ్లే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని, స్వామివారి ప్రసాదాల విషయంలో అనవసరమైనటువంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేసి పాపం చంద్రబాబు నాయుడు చేస్తే ఆ పాప ప్రక్షాళనకు గాను ప్రాయశ్చిత్తం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని, దీంట్లో ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏమీ లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తిరుమల లడ్డూ వివాదంపై సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ లడ్డూ వివాదానికి రాజకీయాలు చేయకుండా దీన్ని ఇక్కడతో ఒక పులి స్టాప్ పెడితే బాగుంటుందని, రెండు పార్టీలు కూడా దీన్ని రాజకీయ అంశంగా మారుస్తున్నాయని, ఇది తగినటువంటి అంశం కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయంలో ఏదైనా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేదా దేవాదాయ శాఖ మంత్రి కానీ మాట్లాడతారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అసలు దీంట్లో ఏం పని ఉంది అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన భార్య క్రిస్టియన్ అని చెప్పారని, మరి అలాంటి పవన్ కళ్యాణ్కు తిరుమల వెళ్ళేటువంటి అర్హత ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన డిక్లరేషన్ని అడుగుతారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటుగా గతంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ల పాటు పట్టు వస్త్రాలు సమర్పించారని, మరి జగన్ని గత 5 ఏళ్లలో అడగనటువంటి డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మొదటిసారి వెళ్ళేటప్పుడు మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి, ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. గత కొద్ది కాలంగా సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ మధ్యలో ఘర్షణలు అనేవి తారాస్థాయికి చేరినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకి మధ్యలో ఏమాత్రం పొసగట్లేదు. దీనికి గల కారణం ఏంటి అంటే, గతంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి మల్లికార్జున అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి, అలాంటి వ్యక్తిని మరలా తీసుకొచ్చి అదే స్థానంలో నియమించడం ఏంటి అని చెప్పి టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నియామకానికి కారణం బీజేపీ నేత అలాగే మంత్రి సత్యకుమార్ యాదవ్ అనేది టీడీపీ నేతల ఆరోపణ. దీనికి సంబంధించి నిన్న ఒక వివాదం చెలరేగింది. మున్సిపల్ సంబంధించినటువంటి వార్డు మెంబర్లు అలాగే అధికారులు, కమిషనర్ వీళ్ళందరితో సమీక్షా సమావేశం తలపెట్టారు మంత్రి సత్యకుమార్ యాదవ్. అయితే ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు, అలాగే అక్కడకు కమిషనర్ మల్లికార్జున్ కూడా వస్తున్నారని తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు అక్కడకు చేరి నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే ఆ ప్రాంత
బీజేపీ అధ్యక్షుడిని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం జరిగింది. కమిషనర్ బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి అనుకూలించకపోవడంతో పోలీసుల సహాయం తీసుకుని పోలీసుల వాహనంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. తరువాత టీడీపీ నేతలు సత్యకుమార్ యాదవ్ చేసినటువంటి పనికి నిరసన తెలియజేస్తూ ఆయన చుట్టూ గుమిగూడి నినాదాలు చేయటం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. తిరుమల స్వామివారి ప్రసాదం విషయానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ శాసనసభ్యుడు పేర్ని నాని స్పందించడం జరిగింది. ఈ సనాతన ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఏ రోజు కూడా పూజలు చేసేటప్పుడు బూట్లు తీయనటువంటి చంద్రబాబు నాయుడు హిందూ ధర్మం గురించి మాట్లాడటం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి కావాలంటే చాలా వీడియోలు, ఫోటోలే ఉన్నాయని మీరు చూసుకోవచ్చని, బూట్లు వేసుకుని పూజ చేసేటువంటి చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల కాలినడకన వెళ్ళటం జరిగింది. స్వామివారి మీద నమ్మకం లేకపోతే ఆయన కాలినడకన తిరుమల వెళ్తారా అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పుడు డిక్లరేషన్ అడగటం అనేది కేవలం రాజకీయం చేయటం కోసమే అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా గతంలో తన తల్లిదండ్రులు మరణించినటువంటి సమయంలో కూడా చంద్రబాబు తల వెంట్రుకలు తీయలేదని, గుండు చేయించుకోలేదని, తన తల్లిదండ్రులు చనిపోతే తాను అదే విధంగా గుండు గీయించుకోవటం జరిగింది అని చెప్పి పేర్ని గుర్తు చేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి హిందూ ధర్మంలో తల్లిదండ్రులు మరణిస్తే తల వెంట్రుకలు తీస్తారు, నేను కూడా తీశాను. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు తీయలేదు అంటే ఆయనకు హిందూ ధర్మం పట్ల ఏమాత్రం అవగాహన ఉంది, ఏమాత్రం బాధ్యత ఉంది అనేది ఇక్కడే కనిపిస్తుందని, మరి ఇలాంటి వ్యక్తికి బీజేపీ ఎందుకు వంత పాడుతుంది అనేది తెలియాలని, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఒక బీజేపీ మహిళా నేత భజన చేసుకుంటూ తిరుపతి వచ్చారని, ముందు ఆమె ఆసుపత్రి గురించి చూసుకోవాలని, ఆ ఆసుపత్రిలో ఒక్క హిందువు కన్నా ఒక్క రూపాయి అన్నా తగ్గించారా, అలాంటిది ఏదీ లేదు, అలాంటి ఆమె ఓవైసీ ఆసుపత్రి గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఈ నెలలో ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్ స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, ఆమె ఒక క్రిస్టియన్ అని, ఆమె పేరు చెప్పడం ఇష్టం లేదు, ఒక ఆడకూతురు పేరు బయట పెట్టకూడదు కాబట్టి నేను బయట పెట్టట్లేదు, మరి ఆమె దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా అని చెప్పి ప్రశ్నించారు. దీంతో పాటుగా బీజేపీ నేత ప్రధాని నరేంద్ర మోదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి సమయంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఆయనతో పాటు దర్శించుకున్నారని, మరి అప్పుడు మీరంతా డిక్లరేషన్ అడగకుండా ఎక్కడికి పోయారు అని చెప్పి తెలంగాణ బీజేపీ నేతలను ఆయన ప్రశ్నించడం జరిగింది. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాల కల్తీ వ్యవహారంలో విచారణ జరపడానికి గాను ఏపీ ప్రభుత్వం సిట్ వేసిన విషయం అందరికీ తెలిసింది. అయితే నిన్న సిట్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాతో మాట్లాడటం జరిగింది. మొత్తం 3 బృందాలుగా సిట్ విడిపోవడం జరిగిందని, 3 బృందాలు విచారణ జరుపుతున్నాయని, ఒక బృందం తిరుమలకు నెయ్యి సప్లై చేసినటువంటి తమిళనాడు దిండిగల్కి సంబంధించినటువంటి ఏఆర్ డైరీ దగ్గరకు వెళ్ళి అక్కడ డైరీలో తనిఖీలు నిర్వహిస్తున్నారని, అక్కడ డైరీలో ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు విచారణ జరుపుతున్నారని చెప్పి తెలియజేశారు. ఇక రెండవ బృందం తిరుమలలో స్వామివారి లడ్డూ తయారీలో పాల్గొనేటువంటి శ్రీ వైష్ణవులు ఉండేటువంటి లడ్డూ పోటు, అలాగే లడ్డూ విక్రయ కేంద్రాల్లో విచారణ జరుపుతారని, ఇక 3వ బృందం టీటీడీ పరిపాలనా భవనము, అలాగే ఈఓ, అలాగే ఈ పర్చేసింగ్ కమిటీకి సంబంధించినటువంటి వారు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి విచారణ, రికార్డుల వెరిఫికేషన్, వీటిని 3వ బృందం చూస్తుందని, మొత్తం 3 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని, అలాగే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసినటువంటి ఈ కేసును కూడా సిట్కి బదిలీ చేయడం జరిగిందని, త్వరలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు నిజాలను బయట పెడతాము అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఇది విచారణకు సంబంధించి పర్టికులర్గా ఇన్ని రోజుల్లోగా కంప్లీట్ చేయాలి అనేటువంటి నిబంధన ఏది లేనప్పటికీ కూడా వీలైనంత త్వరగా ఈ కేసుని పూర్తి చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. తిరుమల స్వామివారి లడ్డు వివాదం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన ముందుగా ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో ప్రస్తుత టీటీడీ ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ స్వామివారికి సప్లై చేసినటువంటి ఈ నెయ్యిలో వనస్పతి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించాయి, వనస్పతి సంబంధించినటువంటి ఫ్యాట్ కనిపించింది అని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు దీంట్లో ఆ వీడియోలో కనిపిస్తాయి. ఇది జూలై 23వ తేదీ వచ్చినటువంటి వీడియో అని, ఆ తర్వాత
సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు ఇవన్నీ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేయటం జరిగిందని, ఈఓ చేసినటువంటి వ్యాఖ్యలు దీంట్లో డాల్డా లాంటివి అలాగే వెజిటబుల్ ఆయిల్స్ కలిసినవి అనేది అర్థమవుతున్నటువంటి అంశమని, కానీ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయని, కేవలం రాజకీయ దురుద్దేశాలతోటి రాజకీయ ప్రయోజనాల కోసం చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి అని చెప్పి, దీనికి అర్థం ఏంటి చంద్రబాబు అని చెప్పి ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద వరుస వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఆయన మీడియా ప్రతినిధులతోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ మీడియా ప్రతినిధులు కొంతమంది ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదివారం సేవ్ తిరువూరు అంటూ ఒక ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే అనుకోని విధంగా ఈ ర్యాలీ ఆగిపోవటం జరిగింది. ఆయన ఈ ర్యాలీని రద్దు చేసుకోవటం జరిగింది. దీన్ని తెలియజేస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దగ్గర నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చాయని, ఈ సేవ్ తిరువూరు ర్యాలీని వెంటనే ఆపివేయాలని, ఎటువంటి ర్యాలీలు చేయొద్దు అని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఆపేస్తున్నాను అంటూ కొలికిపూడి శ్రీనివాస్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వరుసగా ఇప్పటికే తిరువూరుకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఐవీఆర్ ద్వారా టీడీపీ కేంద్ర కార్యాలయం కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం మీద పూర్తి వివరాలు సేకరిస్తుంది. మరి ఓవరాల్గా మరి ఈయన మీద చర్యలు ఏం తీసుకోబోతున్నారు, క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా, షోకాజ్ నోటీసులు ఏమైనా పార్టీ ఇవ్వబోతుందా అనేటువంటి అంశాలు తెలియాల్సి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయిస్తుంది అని చెప్పి ఇప్పటికే కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండి ఆల్రెడీ ఆయన దీర్ఘకాలిక సెలవుల్లో ఉండిపోయారు. ఆయన పదవీ కాలం నవంబర్ వరకు ఉన్నా కూడా ఆయన్ను సుదీర్ఘకాలంగా సెలవుల్లో వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా, ఇది ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయించడానికే ఇలా చేశారు అంటూ కార్మిక సంఘాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టరే దీనికి సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, బాగ్చి. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త వ్యక్తిని నియమించబోతున్నారు. మాంగనీస్ ఇండియా డైరెక్టర్ చైర్మన్గా అలాగే డైరెక్టర్గా కూడా ఉన్నటువంటి అజిత్ కుమార్ సక్సేనా, ఈయన్ను తీసుకువచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా టెంపరరీగా నియమించారు. టెంపరరీ అని ఎందుకంటున్నానంటే, విశాఖ సీఎండీ పోస్ట్కి ఆల్రెడీ ఇంటర్వ్యూలు జరిగాయి. దీంట్లో శక్తిమణి అనేటువంటి ఆయన ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. సో ఈ నియామకం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. సో అప్పటి వరకు కేవలం ఒక 2 నెలల కాలానికి మాత్రమే సక్సేనాను సీఎండీగా నియమిస్తున్నారు. ఇక త్వరలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలిపేటువంటి విధంగా ప్రభుత్వం ఒక ప్రతిపాదనను కార్మిక సంఘాల ముందు ఉంచబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఐఎస్ఎస్కు వెళ్ళినటువంటి ఎయిర్ బస్ స్టార్ లైనర్ అక్కడ సాంకేతిక కారణాల దృష్ట్యా వ్యోమగాములను అక్కడే వదిలేసి ఒంటరిగా తిరిగి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సునీత విలియమ్స్ విల్మోర్ని తీసుకురావటం కోసం ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ తోటి నాసా కమ్యూనికేట్ అవ్వటం జరిగింది. స్పేస్ ఎక్స్ సహకారంతో క్రూ డ్రాగన్ని స్పేస్లోకి పంపించాలని చెప్పి ప్లాన్ చేశారు. అయితే గత గురువారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా అమెరికాలో వచ్చినటువంటి హరికేన్ల బీభత్సంతో ఇది శనివారానికి వాయిదా పడింది. శనివారం సక్సెస్ఫుల్గా నాసా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్షంలోకి వెళ్ళటం జరిగింది. నిన్న సాయంత్రం 5:30 గంటలకు, అంటే అమెరికా కాలమానం ప్రకారం నిన్న 5:30 గంటలకు, అదే భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 3:30 గంటల సమయంలో ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇది డాక్ అవటం జరిగింది. సక్సెస్ఫుల్గా క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్తో డాక్ అయింది. ఇక ఈ ఏడాది పాటు ఇది అక్కడే ఉంటుంది. అంటే ఏడాది కాదులే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫిబ్రవరి 25 వరకు, ఫిబ్రవరి 2025లో ఇది మరలా తిరిగి భూమి మీదకి రాబోతుంది. ప్రస్తుతం అక్కడ ఆల్రెడీ 9 మంది ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, వ్యోమగాములు. ఇప్పుడు ఒక 2 ఈ క్రూ డ్రాగన్తో వెళ్ళటం జరిగింది. ఒకరు అమెరికా ఆస్ట్రోనాట్ అయితే ఒకరు రష్యాకు చెందినటువంటి వ్యోమగామి. సో వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళటం జరిగింది. మొత్తం 11 మంది ఉన్నారు ప్రజెంట్. ఈ 2025 ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ విల్మోర్తో పాటుగా మరొక 2 తీసుకుని కిందకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.